ఆదివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అలాగే లక్నో జట్లు తలపట్టాయి. అయితే హైదరాబాద్ జట్టు బాగానే పోరాడింది. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లెసన్ వీళ్ళిద్దరూ పాపం చాలా అద్భుతంగా ఆడారు. కానీ ఆఖరిలో జయదేవ్ ఉన్నత్కత్ బౌలింగ్తో ఇక ఓడిపోవాల్సిన మ్యాచ్లో లక్నో గెలవటం, గెలవాల్సిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓడిపోవడం నిజంగా హైదరాబాద్ జట్టుకు చాలా బాధగా అనిపించే విషయం. అయితే ఇక లక్నో జట్టు గెలవడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రిషబ్ పంతే. ఎందుకంటే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. టెస్ట్ మ్యాచ్ తరహాలో అసలు గ్రౌండ్లో పాతుకుపోయాడు. అయితే ఇక పోస్ట్ మ్యాచ్ అనంతరం తను మాట్లాడుతూ ఏమన్నాడంటే, నాకు ఇది చాలా పెద్ద రిలీఫ్. ఎందుకనంటే ఓడిపోయిన ప్రతిసారి మైదానంలో నాకు ఊహించని విధంగా ఎదురు దెబ్బలు ఉండేవి అంటూ నవ్వాడు. అంటే తను చెప్పేది సంజీవ్ గోయంకా గురించి అనమాట. అంటే గేమ్ చివరి వరకు నిలబడి టీం కోసం విన్ తీసుకురావడం నాకు చాలా బాగా అనిపించింది. ఈ మ్యాచ్లో క్లజన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు చాలా బాగా ఆడారు. మేము ఈ సీజన్లో మొదటి విన్ సాధించాం. ఇది టీంకి బూస్ట్ ఇస్తుంది. బౌలింగ్ యూనిట్ చాలా బాగా చేసింది. ముఖ్యంగా మొహమ్మద్ షమీ సూపర్గా బౌలింగ్ చేశాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. మేము ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని బాగా కంట్రోల్ చేశాం. చేసింగ్లో మేము చాలా కామ్గా ఆడాం. అయితే ఇక నేను చివరి వరకు నిలబడి ఆడాను. అబ్దుల్ సమద్ కూడా చివరిలో బాగా ఆడాడు. పవర్ ప్లేలో మేము ఆడుతున్న సమయంలో పిచ్ బాగానే ఉంది, కానీ తర్వాత పిచ్ నెమ్మదిచ్చేసింది. కానీ మేము స్మార్ట్గా ఆడి టార్గెట్ చేసాం. ఇప్పుడు టీమ్గా మనం ప్రాసెస్ మీదే ఫోకస్ చేయాలి. గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా ఎక్కువ హై లేదా లో అవ్వకూడదు. ఎందుకంటే ఇంకా ఈ టోర్నమెంట్లో చాలా మ్యాచెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లే ఆఫ్, తర్వాత ఫైనల్స్, తర్వాత ట్రోఫీ, ఇలాగా మనకి మనమే ఒక బ్రేక్స్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటూ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్లో ఆడటం ఎప్పుడూ ఛాలెంజింగే అని, కానీ మేము బెటర్ క్రికెట్ ఆడి గెలిచామని, టీం అందరం కూడా బాగా కంట్రిబ్యూట్ చేశారని, పంత్ ఫ్యాన్స్కి కూడా అసాధారణమైన ప్రోత్సాహానికి థ్యాంక్ యూ చెప్పాడు. అయితే ఈరోజు తను 68 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్తో దుమ్ము రేపాడు మంచి హాఫ్ సెంచరీతో.